సో ఇటీవల ఒక వాదన ఒకటి ఉందండి. అంటే మనం కొన్ని సామాజిక వర్గాల పరంగా చూస్తే, అంటే ఈరోజు మీకు తెలుసు రాజకీయాల్లో సామాజిక వర్గం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. ఎస్పెషల్లీ తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గం అంతా కలిపి ఒక రాజకీయ పార్టీ పెట్టాలనుకుంటున్నారు అనేటువంటిది వినపడుతుంది. అట్లాంటి పార్టీ కనుక వస్తే అది ఎవరికి దెబ్బ, దానివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా, అధికారంలోకి రాగలుగుతుందా? అది చాలా పొరపాటు అండి. ఒకటి రెడ్డి సామాజిక వర్గమే ఒక పార్టీ పెడితే అందులో ఒకటి రెడ్డి తప్ప ఇంకోరు ఉండరు. కానీ అటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయా? లేదండి, అటువంటి ప్రయత్నాలు జరుగుతలేవు. ఏమి అన్నీ తప్పండి. ప్రజల విశ్వాసం చూరగొని పార్టీ పెట్టి ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలి, అన్ని వర్గాల సామాజిక వర్గాలు అందులో పాత్ర వహించాలి, అందులో వారి వారి పాత్రలు పోషిస్తేనే పార్టీ ముందుకు పోతుంది. కానీ ఒక రెడ్డి సామాజిక వర్గం, ఒక వెలమ సామాజిక వర్గం, లేకపోతే ఒక కమ్మ సామాజిక వర్గం పార్టీ పెట్టడం వల్ల లాభమే లేదు, దానివల్ల నష్టమే ఎక్కువ ఉంది. కానీ అటువంటి ప్రయత్నాలు కొంతమంది చేస్తున్నారు అనేటువంటి ఆరోపణలు వినపడుతున్నాయి. అది చాలా పొరపాటు అండి, తప్పండి. అటువంటి ప్రయత్నాలు ఎక్కడా జరుగుతలేవు. కానీ కొన్ని మీకు అటువంటి పిలుపు రాలేదా? ఇటీవల ఎక్కడ లేదండి, మీటింగ్ జరిగిందని కూడా వినపడింది. ఎక్కడ లేదండి, అది ఎక్కడ లేదు, అక్కడ జరగదు. జరిగినా కానీ అది సక్సెస్ కాదు. కానీ ఇటీవల కాలంలో తెలంగాణలో బడుగు బలహీన వర్గాలకు ఒక వేదిక కావాలి అని కొంతమంది, అది రాజకీయ పార్టీగా రూపొందించాలి అనేటువంటి ప్రయత్నాలు కొంతమంది చేస్తున్నారు. అంటే ఎస్పెషల్లీ అంటే కారణం ఏంటంటే బీజేపీ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, ఇప్పుడున్న టీఆర్ఎస్ కానివ్వండి, వాళ్ళ ప్రయోజనాలను పరిరక్షించలేదు, మనం అయితేనే పరిరక్షించుకోగలం అనేటువంటి నినాదంతో కొంతమంది కొన్ని పార్టీలు వస్తున్నాయి, కొంతమంది ఇంకా పెట్టబోతున్నారు. దీనివల్ల రేపు మీ అధికారంలోకి వచ్చేటువంటి అంటే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం దెబ్బ కొట్టే పరిస్థితి ఉందంటారా? అంటే ఏమంటే రాజకీయ పరిణామాలు రాష్ట్రంలో ఏ విధంగా మారుతాయో ఇప్పుడు కరెక్ట్ చెప్పలేమండి. ఇప్పుడు ఎవరి కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటూ పోతారు. పోయినప్పుడు ఏదైనా కొత్త పరిణామం వచ్చి రాజకీయాలు మొత్తం కూడా ప్రభావితం చేసి ప్రజలందరినీ ఒక తాటి మీదకి నడిపించే నాయకుడు ఎవరైనా వస్తే చెప్పలేము. అంటే అంత బలమైన నాయకుడు వచ్చేసి అన్ని పార్టీల వాళ్ళందరినీ కూడా, అంటే జేఏసీ టైప్ అంటారా? జేఏసీ టైప్ ఎప్పుడు రాజకీయ పార్టీలో సక్సెస్ కాదండి. రాజకీయ పార్టీలో ఒకడే లీడర్ ఉండాలి, ఒకడే లీడరు, ఆయన ఇంకా ఫాలోవర్స్ ఉండాలి, అంతేగాని 10 మంది తలకాయల ఉదయం కూర్చుంటే సక్సెస్ కాదు అది పార్టీ. అంటే మేధావులు ఒక వరలో 4 కత్తులు ఎట్లయితే ఇముడాయో జేఏసీ కూడా అటువంటిది. అందరూ మేధావులే. మరి అందరు మేధావులు ఒక దగ్గర కూర్చొని దాన్ని రాజకీయ పార్టీగా షేప్ తీసుకొచ్చి దాన్ని సక్సెస్ చేసి అధికారంలో తీసుకురావడం అనేది జరగదు. అది సో అటువంటి వేదిక వచ్చినా కూడా కాంగ్రెస్ జాయిన్ అయ్యే అవకాశం ఉందండి? అటువంటి వేదిక రాదండి, వచ్చినా సక్సెస్ కాదండి. కాంగ్రెస్ పార్టీకి సొంత ఐడెంటిటీ ఉందండి, సొంత ఐడెంటిటీ ఉంది. మాకు చాలా సంవత్సరాల పార్టీ చరిత్ర ఉంది. మేము స్వతంత్రంగా పోరాడే అవకాశం ఏముంటుంది, అందులోనే పోరాడతాం తప్ప మేము ఇంకోరి కోసం ఎదురు చూపులు కానీ, మాకు ఎవరో బాహుబలి కావాలనే ఆశ కానీ మాకు ఎటువంటి లేదు. మా బాహుబలులకే బాగా చాలా బలం ఉంది, కానీ వాళ్ళ బలాన్ని వాళ్ళు గుర్తిస్తలేరు.